ఏప్రిల్ 16 తారీఖు 2026 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జనగణన అంటే సెన్సస్ సర్వే వచ్చేసరికి జరుగుతా ఉంది. దానికోసం వీళ్ళు వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ గూడా ఇవ్వటం జరిగింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారనమాట దీన్ని. సో, దీన్ని చేయాలంటే ముందు మీరు సెన్సస్.gov.in దాంట్లోకి వెళ్తే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని జెప్పేసి బ్రాకెట్‌లో హెచ్ఎల్ఓ లా తర్వాత లాగిన్ అని ఉంటదనమాట. సో, దాని మీద క్లిక్ చేసినట్టయితే ముందు మీది స్టేట్ అడుగుతుంది. ఓకేనా? సో, స్టేట్ అడిగిన తర్వాత మీ స్టేటు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ. కిందొచ్చేసరికి క్యాప్చా ఫిల్ చేయమని కొన్ని అక్షరాలు, నంబర్‌లు కలిపిస్తది. అది క్యాపిటల్ లెటర్‌లో ఉంటే క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్‌లో ఉంటే స్మాల్ లెటర్‌లో ఇచ్చేయాలనమాట. ఆ తర్వాత లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోమంటది. మనం తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటా అన్న అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే టెక్స్ట్ మొత్తం కూడా ఇంగ్లీష్‌లోనే కనిపిస్తది. ఈ లాంగ్వేజ్ ఒకటి, ఇంటి పెద్ద పేరు ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మార్చాది కాదండి. ఇంటి పెద్ద పేరు కూడా అడుగుతది. మీ ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు. లేకపోతే చేసేది వాళ్ళే అయితే మీరు ఇంటి పెద్ద అయితే మీరు చేసుకోండి. ఆ తర్వాత చేసిన తర్వాత మీకు ఈ మొబైల్ నంబరు ఎంటర్ చేయమని అడుగుతది. మీ పేరు మీద ఉన్న మొబైల్ నంబర్. మీ ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ ఇంటికి నంబర్ కనెక్ట్ అయ్యి ఉంటది కాబట్టి ఆ మొబైల్ నంబర్ ఇస్తే ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వీళ్ళు పంపించడం అయితే జరుగుతదనమాట. ఆ ఓటీపీని వెరిఫై చేయాల్సుంటుంది. సో, వెరిఫై చేసిన తర్వాత ఆ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. అందుట్లో ఆహ్, మొత్తం కూడా వచ్చేసరికి 6 స్టెప్పులుంటాయండి. మొదటి స్టెప్ వచ్చేసరికి ఏంటంటే స్థాన వివరాలు. రెండోదొచ్చేసరికి ఏంటంటే గణన గృహ వివరాలు. అంటే ఇంటికి సంబంధించింది. మూడోదొచ్చేసరికి కుటుంబ సమాచారం. నాలుగోదొచ్చేసరికి వసతులు అంటే ఫెసిలిటీసు. ఐదోదొచ్చేసరికి ఆస్తుల వివరాలు. ఆస్తులు అని ఉంటది. ఇక ఆరో స్టెప్ వచ్చేసరికి మొత్తం మనం ఇప్పటివరకు సబ్మిట్ చేసినయన్ని ప్రివ్యూ చేసుకొని దాన్ని ధృవీకరించి సబ్మిట్ చేయాల్సింది. సబ్మిట్ చేయొద్దు కంగారు పడేసి మీరు. ఓకేనా? సో, అయితే మొదటిది వచ్చేసరికి స్థాన వివరాలు. సో, స్థాన వివరాల్లో మీరు వచ్చేసరికి అడ్రెస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ మ్యాప్ కనిపిస్తదండి. దాని మీద వేళ్ళతో ఇట్లా ఇట్లా అంటే మీ రెడ్ కలర్ సింబల్ ఒకటి చూపిస్తది లొకేషన్‌ది. అది మీ అక్కడ మీరు మీ ఊరు పేరు ఇచ్చినట్టయితే సో, అక్కడ తీసుకెళ్తది. ఆ ఊళ్ళో మీ ఇల్లు ఎక్కడుందో గూగుల్ మ్యాప్‌లో కనిపిస్తా ఉంటది. దాని మీద ఆ పాయింటర్ గాని పెడితే ఫింగర్స్‌తో ఇలానే ఆటోమేటిక్‌గా అడ్రెస్ అనేది పడతది. అది స్థాన వివరాలు అవుతుంది. ఆ తర్వాత దానికి వచ్చేసరికి ఏమని అడుగుతదంటే మీరు గనక రీసెట్ చేయాలంటే రీసెట్ చేస్తే మొత్తం మళ్ళీ మళ్ళీ మొదలుకొస్తది. అయితే మీరు ఎంటర్ చేసిన ఏది కూడా పోదు. మీరు మారిస్తే తప్ప. సేవ్ అండ్ తదుపరి అని చెప్పేసి వస్తదనమాట. దాని మీద గనక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ రెండో స్టెప్పు గణన గృహ వివరములు అని చెప్పేసేసి దాని గురించి అడుగుతదండి. సో, అది వచ్చేసరికి అందుట్లో ఏమడుగుతారు? మీకు గణన గృహము యొక్క నేల ప్రధానంగా దేనితో కట్టబడినది? ఎక్కువ శాతం ఏది యూజ్ చేస్తే? సిమెంట్ అయితే సిమెంటు, రాయి అయితే రాయి, టైల్ అయితే టైలు, మట్టి అయితే మట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక గణన గృహము యొక్క గోడ ప్రధానంగా దేనితో కట్టబడినది? సేమ్ మట్టా? లేకపోతే సిమెంటా? లేకపోతే సిమెంట్ ఈటన్నిటిని కలిపా అని చెప్పేసి. ఇక ఆ తర్వాత గణన గృహము యొక్క పైకప్పు ప్రధానముగా దేనితో కట్టబడినది అని చెప్పేసి ఇస్తాడు. అంటే జనరల్‌గా అందరూ కూడా సిమెంట్ రేకులు, లేకపోతే ఇటిక, లేకపోతే రేకులు షెడ్డు, లేకపోతే కాంక్రీట్‌తో తయారు చేసింది. సో, అలా ఉంటాయన్నమాట. వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత గణన గృహము పరిస్థితి ఏంటి? బాగుంది, నివాసించదగినది, శిథిలావస్థలో ఉంది అని చెప్పేసి ఉంటుందనమాట. అందుట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ తదుపరి కొట్టినట్టయితే నెక్స్టు వచ్చేసరికి ఈ కుటుంబ సమాచారం. సో, మీరు ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్య. మీరు నలుగురుంటే నలుగురు, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరు పిల్లలతో సహా. అయితే కుటుంబ యజమాని పేరు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఫస్ట్‌లో మీరు సెలెక్ట్ చేస్తారు కదా! అదొచ్చేస్తది. సో, దాన్ని ముట్టుకోవాల్సిన పని లేదు. ఇక ఆ తర్వాత కుటుంబ యజమాని పేరు తెలుగులో అంటే మీరిప్పుడు తెలుగు ఎంచుకుంటే తెలుగు, ఇంగ్లీష్ ఎంచుకుంటే ఇంగ్లీషు అలా ఎంచుకున్న భాషలో టైప్ చేయమని అడుగుతాడు. ఇక ఆ తర్వాత కుటుంబ యజమాని లింగభేదం అంటే మేలా, ఫీమేలా అంటే స్త్రీ, పురుషులంటే స్త్రీ అయితే స్త్రీ, పురుషులైతే పురుషులు. ఇక ఆ తర్వాత ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఇతరులు అయితే అంటే
షెడ్యూల్ కులం కానివ్వండి, షెడ్యూల్ తెగ్గాన అయితే ఆ రెండిట్లో ఏదో ఒకటి. కాకపోతే మాత్రం ఇతరులు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ క్యాస్ట్ అయినా కానివ్వండి. ఇక ఈ ఈ ఇంటి యజమాని స్థితి ఏంటి అంటే అది సొంత ఇల్లా, అద్దిల్లే కానీ వేరే ప్రదేశంలో ఉందా, లేకపోతే అద్దిల్లు మరియు ఎక్కడైనా సొంత ఇల్లు లేదు, ఎక్కడా సొంత ఇల్లు లేదు, ఏదైనా ఇతరమైనది. సో ఇందుట్లో మీ సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు పెట్టేసేసేయండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి నివాస గదుల సంఖ్య. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే వరండా, కిచెను, బాత్రూము ఇలాంటివి ఉండే గదుల సంఖ్య కింద రావండి. మీరు పడుకునేవి హాలును బెడ్రూమ్ ఒకటే నివసించదగిన వాటి కిందకు వస్తాయి. అక్కడ ఐ మార్క్ కనిపిస్తుంది, దాని మీద కొడితే వివరాలు మొత్తం చెప్తుందండి. దానికి ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్, ఈ 33 క్వశ్చన్లో కూడా. ఇక ఆ తర్వాత ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాహ దంపతుల సంఖ్య ఉంటే పెట్టండి, లేకపోతే లేదని పెట్టండి. ఇక ఆ తర్వాత సేవ్ చేసి తదుపరికి వెళ్ళిపోండి. ఇక దాని తర్వాత అడిగేది ఏంటంటే కుటుంబ సమాచారం 4 స్టెప్లు వసతులు. సో వసతుల్లో త్రాగునీటి ప్రధాన వనరు. మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, శుద్ధి చేయబడిందా, లేకపోతే బావే, బోరా, లేకపోతే ఎట్లా ఉంటుంది. సో వాటికి సంబంధించిన అందులో చూసుకోండి. త్రాగునీటి వనరు లభ్యత మీకు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంటి లోపల, ఆవరణ సమీపాన, ఆవరణ దూరమా. సో ఐ మీద క్లిక్ చేస్తే కిలోమీటర్లు పెట్టి 100 కిలోమీటర్ల వరకు ఆవరణ సమీపాన, 500 కిలోమీటర్ల వరకు ఆవరణ అవతల, అలా ఉంటుందన్నమాట. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో. ఇక ఆ తర్వాత వెలుతురు లభ్యమనే ప్రధాన వనరు విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీయా, కిరోసినా, సౌరశక్తి. సో అందులో ఎక్కువ మంది ఎలక్ట్రిసిటీ కాబట్టి అదే పెట్టుకుంటారు. ఇక మరుగుదొడ్డి వసతి అందుబాటు. సో కలదు అయితే అందరికీ కలిపి ఎవరైనా అద్దెకుండే వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తానికి కలిపి ఒకటే వాడుకుంటున్నామని, లేదు అంటే బహుభూమి అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో అడుగుతాడు ఏంటది, మరుగునీటి పారుదల సౌకర్యము. అంటే మూసేసిందే కదా, సెప్టిక్ ట్యాంకులు ఇలాంటివి ఉంటాయి చూసారు, మూసేసినవి వాడతారు. సో అందులో 3 ఆప్షన్స్ ఇచ్చారు. అది కూడా ఆవరణ లోపల స్నానం చేయుటకు ఉన్న వసతి. సో ఎస్ అయితే ఎస్, లేదైతే లేదు. స్నానాల గది, పైకప్పు లేని స్నానాల గది ఎలా ఉంటాయి కదా, స్నానాల గదిలోనే కదా మీరు స్నానాలు చేసేది. సో లోపల ఉండేది అదే కాబట్టి. వంటగది మరియు ఎల్పిజి, ఎల్ఎన్జి కనెక్షన్ సౌకర్యం. వంటగదిలో వంట అందుట్లో చేస్తారు కాబట్టి జనరల్గా ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ ఉంటే ఆ రెండిట్లో ఒకటి. ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ లేకపోతే లేదని పెట్టాలి. లేదు ఇంటి లోపల వంట కానీ వంటగదిలో కాదు అని చెప్పేసి ఉంటే అది పెట్టుకోండి. 6 బయట చేసుకుంటే 6 బయట ఇచ్చుకోండి. వంట చేయటం లేదంటే వంట చేయటం లేదని పెట్టుకోండి. వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మీరు వచ్చేసరికి వంట చెరుకు, కిరోసిన్ యూజ్ చేస్తున్నారా, ఎల్పిజి, పిఎన్జి యూజ్ చేస్తున్నారా. సో జనరల్గా మనం గ్యాస్ యూజ్ చేస్తాం కాబట్టి ఎల్పిజి, పైపులు కనుక ఉంటే పిఎన్జి. ఓకేనా. సో సేవ్ చేసుకొని తదుపరికి వెళ్ళిపోండి. ఆస్తులు. సో ఇందుట్లో వచ్చేసరికి రేడియో ఆర్ ట్రాన్స్మిటర్ మీకు ఏది ఉంటే అది, ఎస్ అయితే ఎస్, నో అయితే ఎస్ అయితే మీరు ఏది యూజ్ చేస్తున్నారో అది పెట్టుకోండి. టెలివిజన్ ఉంటే ఎస్ అని, లేకపోతే లేదని. అందుట్లో మీరు ఏం చూస్తారు, కేబుల్ కనెక్షన్ ద్వారా చూస్తారా, లేకపోతే డిటిహెచ్ ద్వారా చూస్తారా, దూరదర్శన్ ద్వారా చూస్తారా, అలా. ఇంటర్నెట్ సదుపాయం ఉంటే ఎస్, లేదంటే లేదు. ఉంటే కనుక మొబైల్లోనో దేంట్లోనో చూసుకోండి. ల్యాప్టాప్, కంప్యూటర్ ఉంటే ఉందని, లేకపోతే లేదని పెట్టుకోండి. ఇక టెలిఫోన్ మరియు మొబైల్ ఫోను ఉంటే అందుట్లో ఉందని పెట్టుకోండి. ల్యాండ్లైనా, స్మార్ట్ ఫోనా, ఇలా. ఓకేనా. అందరూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి జనరల్గా అదే పెట్టుకుంటారు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంటర్నెట్ సదుపాయం ఉందా లేదా, సారీ అది అయిపోయింది కదా. సో ఇక ఆ తర్వాత సైకిల్ మరియు స్కూటర్ ఇలాంటివి ఉంటే ఏది ఉంటే అది. ఇక కారు, జీబు, వ్యాన్లు ఏది ఉంటే అది. ఇక లేదంటే లేదే. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం. సో బియ్యం అయితే బియ్యం, గోధుమలు అయితే గోధుమలు, ఇక వేరే అయితే మొక్కజొన్నలు అయితే మొక్కజొన్నలు, అలాంటివి అనమాట. మొబైల్ నెంబరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఫస్ట్లో ఏదైతే ఇచ్చారో సేవ్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఫైనల్ స్టేజ్లో లాస్ట్ది ఉంటుంది చూసారా, ప్రివ్యూ. ఆ ప్రివ్యూలో బ్లూ కలర్లో మొత్తం మీరు ఫిల్ చేసినంత వస్తాయి. మీరు కనుక మార్చుకోవాలి, సవరణకు తిరిగి వెళ్ళాలి అంటే సవరణకు తిరిగి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళిపోద్ది. కాదు డ్రాఫ్ట్గా సేవ్ చేయండి అంటే ఇది ఎలా ఉందో అలా సేవ్ చేయండి అంటే సేవ్లోకి వెళ్తుంది. లేదు నిర్ధారించి సమర్పించండి అంటే సబ్మిట్ అయిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఎవరో కూడా నిర్ధారించి సమర్పించొద్దు, ఫిల్ చేసుకొని అటు ఉంచితే మీ ఇంటికి ఈ గణన సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉండాలో, జనగణన చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గర చూపిస్తే అందులో ఏమైనా తప్పులు ఉంటే వాళ్ళు వెరిఫై చేసి అప్పుడు నిర్ధారిస్తే కనుక మీకు అంతా సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా. ఎందుకంటే మళ్ళీ ఒక తలనొప్పి అవుతుంది అది. వాళ్ళు వచ్చిన తర్వాత చేయటం అంటే
చాలా లేట్ అవుతుందని వీళ్ళు చేసుకోమని చెప్పేసి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారండి. అందుకని చెప్పేసి ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మీరు కరెక్ట్ అనిపిస్తే సబ్మిట్ చేసేసుకోండి. కాదు మరి వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టుకుంటానంటే మీ ఇష్టం. యువర్ విష్ అండ్ విల్ ఏదైనా చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఇక్కడ స్క్రీన్స్‌కి ఏదైతే కనిపిస్తుందో దాని ప్రకారం.